చూడు వినయ్ ఎన్ని నీళ్ళు చాలా ఇక్కడ చూడు ఫస్ట్ సరిపోతాయా చూడరా అన్నీ పోసేద్దునా పోసే సరిపోతాయా దీన్ని చూపి రికార్డ్ అవుతుందా కారిపా లేదు కళ్ళలో ఎత్తున్నాయి కలపాక మళ్ళీ అంత దగ్గరగా చూడాలా నాయని కలుపు మరి ఎక్కడుతున్నావు కానీ పాలు మరో లడ్డు కావాలా నేనా లడ్డు కావాలా ఇది గులాబ్ జామ్ పిండి రా ఎదవా లడ్డు కావాలంటావు మీ తొట్లో నీళ్ళు గులాబ్ జామ్కి తొట్లో నీళ్ళు ఎందుకు పిండి రాబోదే సరిపోలే జిడ్డు జిడ్డు వచ్చింది జిడ్డు జిడ్డు వచ్చింది సిస్టర్ జిడ్డు జిడ్డు వచ్చింది సో నీళ్ళు తక్కువ వేసుకోవాలన్నమాట మాకు ఇవాళ తెలిసింది రేపు కరెక్ట్గా పోస్తాం ఓకే చక్కెర చెప్పండి కానీ గారు ఇప్పుడు గులాబ్ జామ్ చేయాలంటే ఏం చేయాలి ముందుగా స్టవ్ వెలిగించాలి తర్వాత నూనె పోయాలి తర్వాత చక్కెర చెప్పండి చిత్రం సింగ్ గారు చికెన్ 65 ఇప్పుడు మనం ఎలా చేయబోతున్నాం మొదటిగా మనం ఏం చేయాలి స్టవ్ పెట్టాలి బాసా మాకు తెలిసింది చెప్తాను తెలియదు చెప్పండి తర్వాత గిన్నె పెట్టాలి గిన్నె పెట్టకుండా ఎలా సార్ చేస్తారు ఓ మాకు తెలుసు సార్ మళ్ళీ వేరే చెప్పండి అబ్బా అన్ని మాకు తెలిసే చెప్తారు ఇలా పొడి గుంటూ అప్పుడప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి జిడ్డు అయినప్పుడు మళ్ళీ పోసుకోవాలన్నమాట లేకపోతే చాలా ప్రాబ్లం వస్తాయి మీరు చూస్తున్నారు గనీ ప్లస్ వంట ఈ రోజు తింటే రేపు మోషన్స్ అనే చిత్రాన్ని మేము చిత్రీకరిస్తున్నాం డైరెక్టర్ వినయ్ తో కెమెరామ్యాన్ వినయ్ తో రాంబాబు వంట వండించడానికి వస్తున్నారు మన జేసీ అదిగో ఆమెడే మన శ్యామల గులాబ్ జామ్ పొడి 25 రూపాయలు 50 రూపాయలు పెట్టి కొనుకొచ్చింది 25 రూపీస్ 50 రూపీస్ డబ్బులు ఎక్కువ అయినాయి అంతే చూద్దాం రేపు వినయ్ 25 రూపాయలకి ఆడిపిస్తాడు సరిపోలే చూడక ఇంతేనా పట్టుకొని అంతేలే 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 పిసికి ఇంతేనా ఉంటలే తెలే కలుసుకోవద్దండి మామూలుగా రావాలి ఎందుకు ఇటు వచ్చింది ఏ చేసి పెట్టి ఇంటికి తీసుకెళ్ళిపోతా మళ్ళా కాస్త టైట్ వచ్చింది కాస్త టైట్గా వచ్చింది ఇప్పుడు సరిపోతే చేసుకుందాం లేదా ఇంకొద్ది గులాబ్ జామ్ పొడి వేసుకుందాం ఇప్పుడు గ్యాస్ అంటియాలా గ్యాస్ కాదు మంట పెట్టాల హలో ఇది సరిపోతే అదే చేస్తాం బాబా 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 కాదురా అన్న 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 ముగుడా 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 మా వదిన ఎప్పుడు వస్తారు అన్నగారు రాత్రి తిన్నాళ్ళ చుల్లే చేసుకోవద్దా ఇప్పుడే చేసుకున్నా వాళ్ళ చదువు అయిపోయినా చేసుకుందాంలే పెళ్ళి ఇప్పుడే మా అక్క మా వదినే ఏంద్రా స్వామి అందరు వదిలేదు చదువు అయిపోని తర్వాత చూద్దాం తెలుగు చదువు అయిపోవాలా ఉద్యోగం కావాలా జీతం కావాలా ఇల్లు కొనాలా కావాలి కొనాలా ఏజ్ అయిపోతుంది లేదే చెప్తానులే వానికి వదినా నీకు మరదలా అని మళ్ళీ అడుగుతావు ఏం పేరు అదేరా ఆ నెంబర్ ఏమో చిన్నోడు అన్నది నేను వీడియో తీస్తాను నేను మళ్ళీ అడ్డు చేసి పెట్టి అపవిత్రం చేసేసి మెంటల్
మెంటాలిటీ తక్కువ ఎక్కువ. ఏదిరా యూ మెంటల్ క్రిటికల్ పేషెంట్. పని చేసుకో. నేను ఇట్టే భరేస్తా. ఇప్పుడు లాంచ్ అయ్యేది మీ డబ్బులు. వంటలు చేయండి ఫస్ట్. ఉంటలా ఇప్పుడు నా చేతికి ఎట్లా వస్తాయి ఉంటలు? అక్క చేస్తుంది. ఉంటలు ఇట్నేనా? యా స్మాల్ పిన్నింగ్ అట్నే ఉంది. నాకు తెలియదు అక్క, తెలియదు. నేను మొదలు పెట్టినా ఇంకా మీరు తెలియక అంటే నేను శంకుస్థాపన చేసిన ఇంకా మీరు పూర్తి చేసుకుంటే ఓకే. తినడావా? నువ్వు చేసేది వాడు వీడియో తీస్తాను. ఓహో ఇలాగా చూడు. ఇది బాగుంది. వినోద్ గారు గిన్నె పట్టుకున్నాడు. సరే రాదికో. యా చాలే. చూడు సిస్టర్, అంతేలే. ఇంతేనంటావా? వచ్చదంటావా? రాదంటావా? ఓకే, ఈసారి మనం నీళ్ళు కలిపినాం కదా, పెద్ద పెద్ద చేద్దాం. బాగా చదరా. అంటే ఇప్పుడు అది బేకరీలో వచ్చలే అట్లాంటి గులాబ్ జామ్ చేసుకుందాం మనం. కొద్ది కేసరి రంగు దాపో ఎర్ర వచ్చాయి. ఏం సిస్టర్ నువ్వు నవ్వుతావు? ఆ సైజ్ గా సైజ్ ఉండాలా? ఏం సిస్టర్ ఆ బాడీకి ఆ పర్సనాలిటీ ఉండాలి. వినోద్ వంటలు చేసేద్దాం. ఉంటలు చేసి అందులో వేళ వినోద్ గారు పట్టుకోలే గిల్లే. నువ్వు గిన్నె పట్టుకున్నావు వినోద్. ఎన్ని బిందెలు కావాలా? ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుందా? మా గులాబ్ జామ్ పెద్ద రావాలంటే చిన్న రావు. ఇంత సరిపోతాయా? మీరు అలా ఖాళీగా కూర్చోకపోతే గుప్పెడు విలువలు తినండి, గుప్పెడు గులాబ్ జామ్, చెంబెడు తౌడు తాగండి. అన్న గులాబ్ జామ్ ఇంత రావాలా? మా పిల్లప్పుడు మేము తింటాను రూపాయి ఇచ్చి అంత టీ కప్ లేసి